నాన్ వెజ్ నుంచి శాకాహారంకి వస్తామో ఈ రోగాలన్నిటిని తగ్గించుకోవచ్చు. ఈ రోగాలన్నీ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఏమిస్తున్నాం పిల్లలకి? రేపు వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? జస్ట్ గోడలల్లా మేడలల్లా డబ్బులు సంపాదించి జీవోత్సవం లాగా అనారోగ్యంగా బతకాలనుకుంటున్నాం. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అనుకుంటే మన ప్లేట్ మనం చూసుకోవాలి, రోజు ఏం తీసుకుంటున్నాం అనేది. 25% మాత్రం మనుషులకు ఉపయోగిస్తే మిగతా 75% వాటి కోసం పండిస్తున్నాం అన్నట్టు. ఎట్లా పాసిబుల్ అయింది? మంచోడే, కానీ ఆ మంచోడు ఏమి తింటున్నాడు? మంచిది తింటున్నాడా, మంచిది కాని తింటున్నాడా? అది సూక్ష్మంగా కనిపిస్తుంది. ప్లేటే కదా. ప్లేట్ కాదు భవిష్యత్తు, ప్లేట్ కాదు ఆరోగ్యం, ప్లేట్ కాదు కర్మ. ఎప్పుడైతే ధ్యాన పరిచయం అయిందో March 25 ఉగాది రోజు, దాని తర్వాత ధ్యానం చేస్తూ ఉంటే శాకాహారం గురించి అర్థమైంది. శాకాహారం అంటే అప్పటి వరకు ఒక మతానికి అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు తినట్టారు, మిగతా వాళ్ళందరూ క్షత్రియులు ఎవరైనా కానీ తినచ్చు మాంసం అని ఒక ధోరణి ఉండే. ఎందుకంటే ఆ జ్ఞానం ఎక్కడా దొరకలేదు. ఇది తప్పు అనేది ఎక్కడ దొరకలేదు. సో అట్లంటే భగవద్గీత కూడా పూర్తిగా అయిపోయినా కాస్త అవగాహన ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కాస్త స్పిరిచువల్ బీజాలు ఉండే. చిన్నప్పటి నుంచే చాలా ఉండే ఆ బీజాలు. అంటే అందరూ మంచిగా ఉండాలి, కుదిరినంత సాయం చేయాలి, సో ఎవరిని హింసించదు, ఈ బీజాలు ఉండే. అట్లా కొన్ని బుక్స్ కూడా చెప్పించి చదవడం అయింది ధ్యానంలోకి రాకముందు. బట్ అప్పటి వరకు హింస అనేది నాకు అర్థం కాలేదు. సో ఎప్పుడైతే కొన్ని వీడియోస్ చూస్తున్నానో, ఎందుకంటే అప్పటికి ధ్యాన పరిచయం ఫ్రాన్స్ లో ఉన్నది కాబట్టి నాకు ఎవ్వరు పరిచయం లేదు. ధ్యానం చేయడం, గంటలు సాధన చేయడం, మొదటి రోజు అరగంట, 3 రోజులకు గంట, వారం రోజులకు 3 గంటలు, ఇట్లా నెల రోజులకు 5 గంటలు. పొద్దున్న లేవడం, ధ్యానం చేయడం, బుక్స్ చదవడం, వీడియో చూడడం, పడుకోవడం, అంతే. ఇదే రొటీన్ ఆల్మోస్ట్ ఒక 3 నెలలు అయింది. సో అక్కడ వీడియోలల్లా, బుక్స్లల్లా అక్కడ అహింస గురించి తెలుస్తుంది అన్నట్టు. జీవుల్ని చంపడం తప్ప, ఏమైతుంది, చంపితే ఏమైతుంది, మన ఆహారం కోసమే కదా, మన కోసమే కదా, అవి చిన్న జీవులు, వాటిని చంపుకొని తింటే ఏమవుతుంది అనిపించేది. ఎందుకంటే మా అమ్మ నాన్న తింటున్నారు, మా తాత ముత్తలు తింటున్నారు, మా ఇక్కడ దేవుని ప్రాంగణంలో కోసి తింటున్నారు, ఏం తప్పు? సో ఆచారాలే తప్పెట్లయితాయి. సో అని మైండ్ సెట్ ఉండేది అన్నట్టు. ఇట్లా మెల్లిమెల్లిగా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్న కొద్ది ఎక్కడో తెలియకుండా కరెక్టే కదా, అసలు తింటున్నా గానీ తింటున్నప్పుడు కాస్త వాళ్ళు కూడా చెప్పింది కరెక్టే కదా. అరే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అహింసో పరమధర్మ అన్నాడు. కాకపోతే ఏమవుతుందిలే, ఇప్పుడు మనం ధ్యానం అయితే చేస్తున్నాం కదా, సరిపోతుంది అని ఒక మైండ్ సెట్ ఉండే. సో అట్లా ధ్యానం కంటిన్యూ చేస్తూ ఈ బుక్స్ చదువుతున్నప్పుడు, అప్పుడు నేను ఒక సెషన్ లో జాయిన్ అయినప్పుడు అతను ఆ సెషన్ అయిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఎందుకు ఏడుస్తున్నాడు అన్న ప్రాబ్లం ఉందా అనుకున్నాం. సో అతను స్టోరీ చెప్తున్నాడు. ఎందుకంటే అతను మంచి బిజినెస్ మ్యాన్. సో దేంతో నీ ప్రాబ్లం లేదు, మెడిటేషన్ చేస్తున్నాడు, డబ్బులు ఉన్నాడు, మరి దేని కొంచెం వేస్తున్నాడు అనుకున్నాం. చూస్తే అతను, మీరు జీవుల్ని చంపకండి, వాటిని కొయ్యకండి, వాటిని తినకండి అన్నాడు. అతని కన్నీళ్ళు చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చినాయి ఆటోమేటిక్గా. అరే కరెక్టే కదా. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ధ్యానం చేయకముందు ఎన్నో ఆలోచనలు ఉండే, ధ్యానం చేసిన తర్వాత మంచిగా మైండ్ మొత్తం కామ్ అయిపోయింది. అక్కడ హృదయ ద్వారం ఓపెన్ అయింది, హార్ట్ ఓపెన్ అయింది. అరే కరెక్ట్ కదా, అసలు వీటిని చంపుకొని తింటున్నాం, కరెక్ట్ కదా. ఎంత ట్రై చేసినా కానీ 3 నెలల నుంచి కాలేదు. కానీ అంటే ఒకరి దాంట్లో ఎమోషన్ చూసినప్పుడు ఆ వ్యక్తి ఎందుకంత బాధపడుతున్నాడు, అతనికి ఏమైనా డబ్బులు వస్తున్నాయా, అతనికి ఏమన్నా ఈ యొక్క వెజిటేరియన్ సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉన్నాయా, అతనికి ఏమైనా లాభం ఉందా, ఏ లాభం లేకపోయినా అతని కన్నీళ్ళు చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఒక జంతువు ఎంత హింసపడుతుంది అనేది వెంటనే డిసిషన్ తీసుకున్నా, ఐ వాంట్ టు బికమ్ వెజిటేరియన్. సో వెజిటేరియన్ కావాలని డిసిషన్ తీసుకున్నాను. మా ఫ్రెండ్కి చెప్పిన పక్కనే వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని నేను వెజిటేరియన్ అవుతున్నాను. ఒక్కసారి నవ్విండు. ఎందుకంటే ధ్యానవంతులు ఒత్తుగా చేస్తున్నాడు మా ఫ్రెండ్ కాబట్టి. ఏంటి నువ్వా వెజిటేరియన్ అవుతావా? ఒకసారి యూనిట్ రోజు వారంలో 3-4 రోజులు మాంసం లేకపోతే నువ్వు తినలేను. ఇంకా నేనన్నా 1 రోజు 2 రోజులు తింటా, కానీ నువ్వు ఇటు అటు చూసి అరే ఇది తెచ్చుకుందామా అది తెచ్చుకుందామా అంటావు. సరే అది పక్కన పెట్టు. నువ్వు చేసే వృత్తి ఏంటి? నువ్వు వెళ్ళి అక్కడ నాన్ వెజ్ కుక్ చేస్తున్నావు. నేను ఆ టైంలో షెఫ్ గా పనిచేస్తున్నా రెస్టారెంట్ లో. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు నా కుకింగే, అది కూడా వింత రకాలైన నాన్ వెజ్ కుక్ చేస్తున్నా. సో ఎప్పుడు నేను తినేది అన్నట్టు, ఎప్పుడు ఇట్లా టైం పాస్ కి తినేది. అంటే ఎంత ఈజీగా అంటే ఫుడ్ ముందు ఉంటుంది, టైం పాస్ కి. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పని చేస్తూ అదే తినుకుంటుండేవాడి, నువ్వు వెజిటేరియన్ అవుతా అని ఒక నవ్విండు. కాకపోతే నా లోపల చెప్తుంది తప్పులే, అసలు కావాలి, ఖచ్చితంగా కావాలి అని. ఎందుకంటే అతను అన్నా కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. తర్వాత 2 రోజు 3 రోజు వాళ్ళు మాంసం తెచ్చుకొని వండుకుంటున్నారు. చూస్తా నువ్వు ఈ మాంసానికి మేము వండుకుంటూ మేము తింటామంటే మా కళ్ళ ముందు తినకుండా ఉంటామని.
ఓకే. వాళ్ళు వండుకుంటున్నారు. నేనేదో దాలేసుకొని తిన్నా. మైండ్‌లో కొంచెం ముందు లాగుతుంది. బట్ లోపట హార్ట్ చెప్తుంది తప్పు అని. అట్లా ఒక తర్వాత నన్ను నేను టెస్ట్ చేసుకున్నా. అంటే వారం రోజుల్లో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఉండగలుగుతా. అవతలి వాళ్ళు తెచ్చుకొని తిన్నా, వాసనొచ్చినా, వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా గానీ నేను ఉండగలుగుతాను. ఒక వారం రోజుల్లో క్లారిటీ వచ్చింది. మా ఫ్రెండ్స్‌కి ఒక 50% క్లారిటీ వచ్చింది. దాని తర్వాత అప్పుడు మొదలైన జర్నీ ఇంకా కంటిన్యూయస్‌గా వెజిటేరియన్ తింటూ వస్తున్నా. అప్పటికి మా రూమ్‌లో వాళ్ళు తెచ్చుకున్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించేదన్నట్టు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక బుక్ చదువుతా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఆధ్యాత్మిక బుక్ అక్కడ వాళ్ళు మాంసం వండుతుంటే ఫ్రీక్వెన్సీ ఎట్లుంటది? నేనేమో ఒక లైట్ వైపుకు వెలుగుతూ ఇస్తామంటే వాళ్ళేమో ఒక డార్క్ సైడ్ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఇట్లా కొన్ని రోజులు ఉండే. బట్ ఏదైనా కానీ టైం రావాలి దేనికైనా అని చూసేసరికి కొన్ని నెలల్లోనే మా ఫ్రెండ్ వెజిటేరియన్ అయిపోయాడు. కొన్ని నెలల్లోనే మా ఇంకొక ఫ్రెండ్ మా అన్నయ్య వెజిటేరియన్ అయిపోయాడు. సో అద్భుతంగా అనిపించింది. అప్పుడు మా రూమ్ లోకి నాన్ వెజ్ రావట్లేదు, వండట్లేదు. అరే వాట్ ఏ మిరాకిల్స్ భలే అనిపించింది. అప్పటి నుంచి నాకు చాలా కంపాషన్ అనిపించేది. సో అప్పుడు నాకు మెడిటేషన్ యొక్క శాకారంలోకి రాగానే పొద్దున్న లేచిన తర్వాత కొన్ని కొన్ని పావురాల సౌండ్స్ వినిపించేటి. రోజు అదే రూమ్ లో ఉంటున్న గత 2-3 సంవత్సరాలు ఏ రోజు పావురాల సౌండ్ వినిపించలేదు. బట్ ఏంటబ్బా అనేసరికి కొద్దిగా ధ్యానం వల్ల అవేర్నెస్ పెరిగింది. ధ్యానం వల్ల కేవలం మనుషులు కాదు వేరే జీవరాశులు కూడా మనతో బతుకుతున్నాయని ఒక విచక్షణ పెరిగింది. ఒక్కటిసారి ఒక ఆలోచన వచ్చింది. అరే ఇన్ని జీవులు చుట్టుపక్కల ఉన్నాయి, పావురాలకు ఫుడ్ ఎవరిస్తున్నారు? మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, అన్ని రకాలైన కూరగాయలు ఉంటాయి, వండుకోవడానికి బద్ధకం అవుతుంది. వాటికి సూపర్ మార్కెట్ లేవు, వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు, ఏది లేకుండా ఎట్లా బతుకుతున్నారు? వెంటనే నేను కొన్ని రైస్ తీసుకెళ్లి వాటికి వేయడం స్టార్ట్ అయిపోయింది. నాకు మళ్ళీ డౌట్ వస్తుంది, నేనేంటి ఇంత సాదా సీదాగా, ఇంత న్యాచురల్ గా, ఇంత అంటే స్మూత్ కావడం ఏంది? అసలు నేను మనిషి అంటే ఇట్లా అయితే కష్టం కదా బతుకుడు సమాజంలో. మరీ వాటి ఏడుపు కూడా మన ఏడుపు తీసుకొని ఇట్లా అయితే బతకడం కష్టం కదా. ఇంకా ఉండేది ఫ్రాన్స్ దేశంలో ఎక్కడికైనా నాన్ వెజ్, మోస్ట్లీ ఎక్కడికైనా నాన్ వెజ్. సో ఇలా ఉంటుంది. బట్ అయినా చాలా నమ్మకంగా అదే వెజిటేరియన్ కంటిన్యూ చేస్తూ సో అప్పటి నుంచి చాలా నా లైఫ్ లో వచ్చిన అనుభవాలు మెడిటేషన్ లో కానీ, డ్రీమ్స్ లో కానీ అండ్ బుక్స్ ద్వారా నేను రియలైజ్ అయింది. సో చాలా అంటే చాలా ఇంపాక్ట్ నా లైఫ్ లో ప్రభావం చూపించింది. చాలా అద్భుతమైన మంచి రిజల్ట్స్ చూపించింది. దాని తర్వాత మా ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళు స్టార్టింగ్ అంతగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కాకపోతే వాళ్ళ దానికి తోడు వాళ్ళ ధ్యాన సాధన తోడై వాళ్ళు కడతాలు వెళ్ళి ఆ కడతాల్లో కొన్ని రోజులుండి అక్కడ వెజిటేరియన్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నప్పుడు సో వాళ్ళు వచ్చిన కొన్ని రోజుల్లోనే వాళ్ళు వెజిటేరియన్ గా అయిపోయారు అన్నట్టు. సో కంప్లీట్ గా మా ఫ్యామిలీ కూడా వెజిటేరియన్ అయిపోయారు. సో మా ఫ్యామిలీ వెజిటేరియన్ అయిపోయారు, మా అక్కయ్య వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్ అయిపోయారు. దాని తర్వాత మా చుట్టుపక్కల ఉన్న బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ వెజిటేరియన్ అయిపోయారు. ఇట్లా చూసుకుంటూ పోతే సుమారు ఒక 50 మందికి పైగా వెజిటేరియన్ అయిపోయారు. సో ఇంతకు ముందు మా ఇంటికి వెళ్తే మా ఇంట్లోనే చిన్న చిన్న జీవులు వస్తుంటే చాలా బాధ అనిపించేది. ఇప్పుడు ఇంటికి వెళ్తే కంప్లీట్ గా ఒక ధ్యాన కుటుంబం, ఒక శాకాహార కుటుంబం అంటే అట్లా అయిపోయింది అన్నట్టు. సో ఒక్క అడుగు మనం ఎప్పుడైతే ముందుకు తీసుకుంటా ఉంటామో సో వాళ్ళ లైఫ్ ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళు ఏలేరు కదా, మా తాత ముత్తాతలు ఇట్లే ఉన్నారు, మా నాన్న వాళ్ళు ఇట్లే ఉన్నారు అని ఒక మనం స్టెప్ వేసుకోకుండా ఉండకపోతే ఏమవుతుందంటే ఎంతో మంది కూడా ఇంకా మన ఫ్యూచర్ లో వచ్చే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు కూడా వాళ్ళు మార్పు రాదు. సో మన మార్పే రేపు సమాజపు మార్పు. సో మన వెలుగే రేపు సమాజపు వెలుగు. సో అట్లా ఒకరు ఇన్స్పైర్ చేసుకుంటూ ఒకరినొకరు ముందుకు వెళ్తే ఉండాలి. సో ఈ రోజుల్లో చాలా మంది చూసినా గానీ శాకాహారంలోకి రావడం కష్టం. మాంసం తింటే ఏమవుతుంది, దానివల్ల ఏం లాభం, నేను వారానికి ఒకసారి తింటా, తక్కువ తింటా, జస్ట్ సూప్ వేసుకొని తింటా, దానివల్ల ఏమవుతుంది, మా వాళ్ళు తింటే ఏదో వాళ్ళ కంపెనీ ఇస్తా, ఇట్లా ఉంటాయి అన్నట్టు. కాకపోతే ఇప్పుడు మనం డీప్ గా మాంసాహారం వల్ల మన భూమి మీద ఎటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి, మనం తినేది జస్ట్ ఒక ప్లేట్ లో ఉన్న ఆహారం అనుకుంటున్నాం, అది మన ప్లానెట్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని ఊహించమా? ఏముంది రోజుకు ఒక పూటను వారానికి 2 సార్లు తింటున్నాం అనుకుంటాం. కాకపోతే ఎన్నో జీవుల మీద, ఎన్నో తెలియని శక్తుల మీద ప్రభావం చూపిస్తుంది, యొక్క చైతన్యం మీద చూపిస్తుందని ఎప్పుడైనా ఊహించమా? సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ లోకి వెళ్తే శాకాహారం వల్ల అంటే మాంసాహారం వల్ల ఎన్ని రకాలైన రోగాలు వస్తాయంటే చాలా రకాలైన రోగాలు వస్తాయి. సో ఈ డైట్ రిలేటెడ్ వల్ల ఎన్నో రకాలైన క్రోనిక్ డిసీజెస్ వస్తాయి. దానివల్ల కొన్ని బిలియన్ డాలర్స్ మనం ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నాం. ఊహించండి, కొన్ని బిలియన్ డాలర్స్ ఈ యొక్క నాన్ వెజ్ వల్ల.
సో ఎప్పుడైతే నాన్ వెజ్ నుంచి శాకాహారంకి వస్తామో ఈ రోగాలన్నిటిని తగ్గించుకోవచ్చు. ఈ రోగాలన్నీ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్న రిపోర్ట్ ఇది. సో మనం చాలా వరకు అనుకుంటాం మన భూమాతను కాపాడుకోవాలి, టు సేవ్ ప్లానెట్ అని జెండాలు పట్టుకొని తిరగచ్చు, చెప్పచ్చు. కాకపోతే మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతామో అప్పుడు నిజమైన మన ఈ యొక్క ప్లానెట్ ను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నట్టు. సో అట్లా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేసి చెప్తున్నారు, సుమారు 32% ఈ రోజు వచ్చే గుండెకు సంబంధించిన వ్యాధులన్నీ ఈ యొక్క నాన్ వెజ్ వల్ల వస్తున్నాయి అన్నట్టు. సో చూడండి అంటే ఎంత ప్రభావం చూపిస్తుంది మన ఆరోగ్యం పైన. అంతేకాకుండా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఈ యొక్క రెడ్ మీట్ వల్ల 13% మంది చనిపోయే అవకాశం ఉందంట, ఎక్కువ చనిపోయే అవకాశం ఉందంట 13% మంది ఈ యొక్క దీనివల్ల, ఈ యొక్క నాన్ వెజ్ వల్ల. అంతేకాకుండా ఈరోజు ఈ క్యాన్సర్ అని ఎన్నో రకాలైన రోగాలు వస్తున్నాయి. ఈ కొలోరెక్టల్ అనే ఒక క్యాన్సర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందంట ఈ నాన్ వెజ్ తినడం వల్ల. కేవలం ఏముంది, మాంసమే కదా అనిపిస్తాం కానీ అదొక విషం, అదొక విష పదార్థం. రోజు రోజుకి మన యొక్క రక్తంలో నింపి రోజు రోజుకి మన జీవితాన్ని ఒక చీకటి వైపుకు మలుస్తుంది. దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు చాలా మంది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఒబేసిటీ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్స్ అని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఎక్సెసివ్ మేటివ్ ఈటింగ్ వల్లనే కదా. సో అంతేకాకుండా గట్ డైజెషన్ ప్రాబ్లమ్స్, తిన్నది మనం ఈ యొక్క శాకాహారం ఫుడ్ తీసుకుంటే చాలా తక్కువ గంటలలో జీర్ణం అయిపోతుంది. అదే మాంసాహారం తీసుకున్న వాళ్ళు కొన్నిసార్లు 24 గంటలు, కొన్నిసార్లు 30 ఈ యొక్క సుమారు ఒక 20 గంటలు, 24 గంటలు, 30 గంటలు. అంటే తీసుకున్న ఆ యొక్క మాంసం బట్టి మన యొక్క డైజెషన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఎంత లోడ్ పడుతుంది. ఒక్కసారి ఊహించండి, ఒక గ్రైండర్ ఓపెన్ చేసి గ్రైండర్ పెట్టి అక్కడ కొన్ని ఫ్రూట్స్ వేస్తే ఎంత స్మూత్ గా ఒక్క నిమిషంలో పేస్ట్ పట్టిస్తుంది. అదే తీసుకొని కొన్ని హార్డ్ ఐటమ్స్ వేయండి, గంటల టైం పడుతుంది. అంటే మన మీద ఎంత లోడ్ పడుతుంది మాంసం. సో చాలా లోడ్ పడుతుంది. అంతేకాకుండా ఇంచుమించు 21% ఈ డయాబెటీస్ టైప్ 2 అనేది ఇంక్రీజ్ అవుతా ఉందంట. సో 21% ఎక్కువ ఈ యొక్క మాంసం తినడం వల్లనే ఈ డయాబెటీస్ టైప్ 2 వస్తున్నాయంట. సో ఈ రోజుల్లో మనం తలనొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పు, ఈ నొప్పి, ఆ నొప్పి, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఇవన్నింటి గల మూలం ఏంటి అని చూస్తే సూక్ష్మంగా ఎక్కడో అక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అదే మనం అయిపోతున్నాం, మనం ఏమి నింపుకుంటున్నాం అదే మనం నింపేసేది. సో అట్లా ఈ హై సోడియం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల ఏమైపోతుంది? బీపీ ఎక్కువ అవుతుంది. బీపీ ఎక్కువ అయితే ఏమవుతుంది? బీపీ ఎక్కువైతే కోపాలు ఎక్కువ వస్తాయి. కోపం ఎక్కువైతే ఏమవుతుంది? కోపం ఎక్కువైతే గొడవలు ఎక్కువైతే, గొడవలు ఎక్కువైతే మనశ్శాంతి మిస్ అవుతాం, బ్రేకప్స్ అయితే. దానివల్ల ఒక మంచి ఉద్యోగంలో ఉన్నవాడు అతనికి కూడా ఎఫెక్ట్ పడతా ఉంటది. ఇక్కడ ఇంట్లో ఉన్న సమస్య తీసుకుపోయి ఆఫీస్లో చూపిస్తారు, ఆఫీస్లో ఉన్న సమస్య తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తారు. ఒకనొక రాజకీయ వ్యక్తి అదే బీపీతోని ఏం చేస్తాడు? బీపీతోని ఆ యొక్క హై బ్లడ్ ప్రెషర్ తోని చాలా డేంజరస్ డిసిషన్స్ తీసుకుంటాడు, చాలా డేంజరస్ అలవాటు అయిపోతాయి. దానివల్ల ఈరోజు ఒక యుద్ధం రావాలన్నా కానీ, ఇటువంటి ఎన్నో విధ్వంసకరమైనవి రావాలన్నా కానీ లోపల ఒక యుద్ధం జరుగుతూ ఉంది, లోపల బ్లడ్ ప్రెషర్ మరిగిపోతా ఉంది. ఈరోజు ఎన్నో రకాలైన క్రైమ్స్ ఇవన్నీ కావడానికి కారణం, అరే మంచోడు వాడు నిన్నటి వరకు మంచుకుండే, అరే అంత మంచోడు అట్లా కొడతాడు అనుకోలే, అంత మంచోడు అటువంటి క్రైమ్ చేసి ఇంకోని చంపుతాడు అనుకోలే. ఎట్లా పాసిబుల్ అయింది? మంచోడే, కానీ ఆ మంచోడు ఏమి తింటున్నాడు, మంచిది తింటున్నాడా మంచిది కాంది తింటున్నాడా అది డిసైడ్ చేస్తుంది కదా. సో అట్లా క్రైమ్ రేట్స్ వస్తున్నాయి. సో ఈ రోజు మనం ఏది తీసుకున్నా కానీ అన్ని ఇంటర్లింకు మనం దేంతో నింపుతున్నాం అదే అయిపోతుంది. సో కిడ్నీలో వచ్చే స్టోన్స్, సో దీనివల్ల ఎక్కువ యూరిక్ యాసిడ్ అని ఉంటుంది అన్నట్టు. సో ఈ మీట్ లో ఎక్కువ ఉంటుంది యూరిక్ యాసిడ్స్, అది మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? కిడ్నీలో రాళ్ళు వస్తాయి. సో డైజెస్టివ్ సిస్టమ్స్ మీద దెబ్బ పడతా ఉంటది. అట్లా గ్రోత్ హార్మోన్స్, ఈ రోజు చిన్నపిల్లలు చూస్తే చాలా వరకు వాళ్ళు తొందరగా మెచ్యూర్ అంటే ఏజ్డ్ కనిపిస్తున్నారు అన్నట్టు. సరే తిప్పి కొడితే 10 ఏళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు చాలా పెద్దగా కనిపిస్తున్నారు. ఎందుకంటే గ్రోత్ హార్మోన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ మీట్ అనేది ఎక్కువ గ్రోత్ హార్మోన్స్ కలిగి ఉంటుంది, దానివల్ల తొందరగా ఏజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉంటారు అన్నట్టు. సో అట్లా మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ మీద దెబ్బ పడుతుంది. ఇంకా మన ఈ రోజుల్లో మనశ్శాంతి ఉండట్లేదు అంటున్నాం. డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక జంతువును కోసేటప్పుడు అది ఆ వ్యక్తి నన్ను కోస్తున్నాడు అనే ఒక అవగాహనతో లోపల నుంచి భయపడుతుంది, బాధపడుతుంది, దుఃఖిస్తుంది. ఆ దుఃఖము, బాధ, భయం నరాల్లో, రక్తంలో
ఇమిడిపోతుంది. ఆ రక్తంలో ఎరిగిపోయిన యొక్క మాంసాన్ని తీసుకొచ్చి కుక్కు చేసుకొని మన శరీరంలో వేసుకుంటున్నాం. చూడ్డానికి కళ్ళతోని చూస్తే మాంసం లాగా కనిపిస్తుంది, కానీ ఒక జ్ఞానంతో చూస్తే దుఃఖము, ఏంటి యాంగ్జైటీ, భయము, బాధ ఇదే తీసుకొని తింటున్నాం, అదే నింపుకుంటున్నాం, అదే మనం అయిపోతున్నాం. సో ఇట్లా ఎన్ని రకాలుగా చూడండి, చిన్నదే కదా అనిపిస్తుంది, ఎన్ని రకాలుగా మనకు ఇంపాక్ట్ చూపిస్తుంది. నేను తింటే నాకు నష్టం అవుతుంది, ఏం కాదు. ఈ దేశానికి ఏం నష్టం, ఈ సమాజానికి ఏం నష్టం అనుకోవచ్చు. ప్లానెట్ మీద ఎట్లా ఇంపాక్ట్ పడుతుందో ఒకసారి చూద్దామా? ఈ ప్రపంచాన్ని మీదనే ఎట్లా ఇబ్బంది పడుతుందో చూద్దామా? ఈ విశ్వం మీదనే ఎట్లా ఇబ్బంది పడుతుందో ఒకసారి చూద్దామా? ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఒకసారి చూద్దామా? గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. ఎట్లా రిలీజ్ అవుతున్నాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే, ఈరోజు ఈ యొక్క ఆవులను కానీ, ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీల్లో వీటిని పెంచడానికి కొన్ని ఎకరాల ల్యాండ్ అవసరం పడుతుంది. కొన్ని ఎకరాల ల్యాండ్ అవసరం పడాలంటే ఏం కనిపిస్తుందిగా, ఎవరి భూమి నా భూమి నా భూమి అని పెట్టేసుకున్నాం. మిగిలిన ఏంటి, అమాయకు ఫారెస్ట్లు అయిపోయి. చెట్లను కొట్టేయడం, వాటిని ఎక్కడదక్కడ నరికేయడం, ఈ ఆవులను పెంచుకోవడానికి ఉపయోగించడం, దాన్ని గ్రేజింగ్ అంటారన్నట్టు. అట్లా అమెజాన్ లో, అంటే అమెజాన్ అడవుల్లో 70% చెట్లను కొట్టేయడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క ఆవులను పెంచడానికి కోసమే, ఆవులను కానీ ఈ యొక్క మీట్ కు సంబంధించిన ప్రోడక్ట్స్ ను పెంచడానికి కోసమే 70% అడవులను మొత్తం సర్వనాశనం చేసుకొని వాటిని పెంచుకుంటున్నాం. ఈ యొక్క పశువులను పెంచుకుంటున్నాం అన్నట్టు. సో అట్లా దానివల్ల ఏమవుతుంది, చెట్లను కొట్టేయడం వల్ల ఏమవుతుంది? చెట్లే కదా, మహా అయితే 10 చెట్లు, 100 చెట్లు, 1000 చెట్లు పోతుంది. చెట్లను కొట్టేయడం వల్ల CO2 పెరుగుతుంది. ఎందుకంటే CO2, కార్బన్ డైఆక్సైడ్ అనేది చెట్లు అబ్జర్వ్ చేసుకుంటది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అది మనకు మంచిది. సో ఇక్కడ CO2 రిలీజ్ తీసుకొని చెట్లే లేనప్పుడు ఏమైపోతుంది, పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అది కాస్త ఏమైపోతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది. సో అంటే ఈ పొల్యూషన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది చూడండి. సో వాటిని ఫీడ్ చేయడానికి కూడా ఎన్నో ఎకరాలల్లా వాటికి ఈ యొక్క పండించాల్సి వస్తుంది. ఎన్నో ఎకరాలల్లా 14.5% గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్ని ఈ రోజు వస్తున్నాయి అంటే కారణం మనం తినే ఆహారం ద్వారానే. మాంసపూరితమైన ఆహారం తినడం వల్ల ప్రతి ఒక్కరూ అది గ్రీన్ హౌస్ గ్యాసెస్ కు గ్లోబల్ మీనే ప్రభావం చూపిస్తుంది, గ్లోబల్ హెల్త్ మీదే ప్రభావం చూపిస్తుంది. సో అట్లా 1 kg మాంసము, బీఫ్ అనే మాంసం వల్ల 27 kgs కార్బన్ డైఆక్సైడ్ అదవుతుంది అన్నట్టు. సో ఇమాజిన్ అంటే అదే 1 kg లంచ్ వల్ల జస్ట్ ఇంచుమించు ఒక 900 grams CO2 రిలీజ్ అవుతుంది. సో అంటే చూడండి, అంటే 1 కిలో బీఫ్ ను ప్రొడ్యూస్ చేయడానికి ఎంత CO2 ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇండైరెక్ట్లీ చిన్నగా సూక్ష్మంగా ఇక్కడ ఒక పప్పును వేయాలంటే ఎంత తక్కువ, అంటే చూడండి మనం తినే ఆహారం ఎంత ప్రభావం చూపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. సరే ఏమవుతుంది, గ్యాసే కదా, ఏమవుతుందని వాటర్. ఈ రోజుల్లో ఎన్నో రాష్ట్రాలలో వాటర్ కొరత ఉండే అవకాశం ఉంటుంది. ఎన్నో రాష్ట్రాలలో అక్కడ వర్షాలు లేక పంటలే లేని బీడు భూములు ఉన్నాయి. సో చూడండి, ఒక్క హంబర్గర్ అంటే తినే ఒక్క బర్గర్ లో ఉపయోగించే మాంసము 2500 లీటర్ల నీటిని తీసుకుంటుంది అన్నట్టు. అరే అట్లెట్లా తీసుకుంటుంది అంటే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ పశువు ఎంత వాటర్ తాగుతుంది. సో అట్లా 1 kgకి 2500 అంటే సుమారు 2 నెలలు మనం స్నానం చేయొచ్చు ఆ నీళ్లతోని. 2 నెలలు స్నానం చేసేంతది ఒక్క పూటలో తింటే అరిగిపోతుంది, కరిగిపోతుంది. దానికి 2500 లీటర్ల నీళ్ళను వేస్ట్ చేస్తున్నాం. సో ఇట్లా ఎప్పుడైతే మనం ప్లాంట్ బేస్డ్ షిఫ్ట్ అయినామనుకోండి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కి, ఈ యొక్క శాకాహార ఫుడ్ కి షిఫ్ట్ అయిపోతే తక్కువ భూమి ఉపయోగిస్తాం, తక్కువ వాటర్ ఉపయోగిస్తాం, తక్కువ ఎనర్జీని ఉపయోగిస్తాం. చూడండి, ఒక పశువు ఎంత తింటది, పొద్దు నుంచి సాయంత్రం వరకు తింటనే ఉంటది, ఎంత వేసినా కానీ, అంతే కదా. దానికి ఎంత ఫుడ్ అవసరం పడుతూ ఉంటది. సరే అది పోని, వాటర్ పోని, సరే వాటర్ చూడండి, పొల్యూషన్ చూడండి, అలాగే ఎర్త్కి ఏమవుతుంది, ఎర్త్ మంచిగా ఉంది కదా. సాయిల్ డిగ్రేడేషన్ అంటే మనము దానికి పండించడానికి మళ్ళీ 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 కొన్ని హెక్టార్లలో సోయ్ అంటే ఆ యొక్క సోయా ప్లాంట్స్ నాటుతున్నాం కదా, వీటికి ఫుడ్ పెట్టడానికి, వీటికి గడ్డి పెట్టడానికి. దానివల్ల ఏమవుతుంది, దున్నుతున్నాం వేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, న్యూట్రిషన్స్ లాస్ అయిపోతున్నాం దాని మీద. ఆ ఫుడ్ నుంచి న్యూట్రిషన్స్, ఇప్పుడు చూడండి
ఒక పంటలో కంటిన్యూస్ గా పంటలు తీస్తూనే ఉన్నాం, ఏమో దాంట్లో ఉన్న సారం అనేది తగ్గిపోతుంది కదా. దానిలో ఉన్న సారం తగ్గిపోతా ఉంటే అంత క్వాలిటీ ఫుడ్ మనకు రాదు కదా. సో ఆ భూమి మొత్తం సాల్టీగా అయిపోతుంది కదా, అది మొత్తం పొల్యూట్ అయిపోతుంది కదా. చూడండి, అంటే భూమాతకు కూడా దీనివల్ల ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. ఇదంతా సూక్ష్మ కోణం నుంచి మనం చూసుకుంటూ పోతున్నాం అన్నట్టు, సూక్ష్మంగా మనం చూసుకుంటూ పోతున్నాం అన్నట్టు. అట్లా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 2017లో ఒక సర్వే తీశారు అన్నట్టు. సో 2017లో వాళ్ళ చేసిన సర్వేలో $1.5 ట్రిలియన్ పర్ ఇయర్. ఎట్లా అంటే ఆరోగ్యం మీద, ఈ యొక్క పర్యావరణం మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే, ఎంత లాస్ ఉందంటే, ఒక $1.5 ట్రిలియన్ అంటే సుమారు 1,25,000 కోట్లు. 1,25,000 కోట్లు మనం శాకాహారంగా మారితే ఆ మనీని మనం సేవ్ చేసుకోవచ్చు. అరే అట్టెట్లా సేవ్ చేసుకోవచ్చు? శాకాహారంగా మారితే ఆ డబ్బులు ఎట్లా తప్పిపోతాయి అంటే, డబ్బులు తినబట్టే, ఈ మాంసం తినబట్టే అనారోగ్యం తీసుకోవట్టే, మళ్ళీ డాక్టర్ దగ్గర కూతున్నాం. దానికి ప్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ మందులు కావాలి కదా. సో ఇక్కడ మనం హెల్త్ నాశనం చేసుకుంటున్నాం, ఇక పర్యావరణం నాశనం చేసుకుంటున్నాం. మళ్ళీ పర్యావరణాన్ని ఆర్టిఫిషియల్ సృష్టించడానికి, మళ్ళీ పొల్యూషన్ తీసేయడానికి, ఇవన్నీ చేయడానికి మళ్ళీ మనం ఈ క్లైమేట్ చేంజ్ కోసం మనం ఉపయోగిస్తున్నాం. దానికోసం చూడండి, అంటే 1,25,000 కోట్లు సంవత్సరానికి. అంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఎంత ప్రభావం చూపిస్తుంది మన కళ్ళ ముందు కనిపించే ప్లేట్లో ఉన్న ఆహారమే కానీ ఎన్ని జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది, అది మనం అర్థం చేసుకోవాలి బాగా. సో ఇట్లా సుమారు ఈ భూమి మీద 75% అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది కదా, అది మనుషుల కోసం కాదు, ఈ యొక్క మాంసాన్ని ఇచ్చే పశువుల కోసం. అంటే ఆ యొక్క జంతువుల్ని వాటిని ఫీడ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. అంటే ఊహించండి, 25% మాత్రం మనుషులకు ఉపయోగిస్తే మిగతా 75% వాటి కోసం పండిస్తున్నాం అన్నట్టు. వాటి కోసం వాటర్ ఉపయోగిస్తున్నాం, వాటి కోసం ఆ భూమిలో సారవంతాన్ని అన్ని తగ్గిస్తున్నాం, చెట్లను కొట్టేసి మళ్ళీ ఆ యొక్క గ్రీన్ గ్యాసెస్ మీద ఎఫెక్ట్ పడేటట్టు చేస్తున్నాం. అంటే ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఒకసారి మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకు జోసెఫ్ పూరే అనే ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన చెప్తున్నాడు, ఎప్పుడైతే ప్రతి మనిషి శాకాహారుడు అవుతాడో అప్పుడు మనం ఈ 75% ల్యాండ్ ను అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. చెట్లను కొట్టడం అవసరం లేదు. మన యొక్క గ్లోబల్ హెల్త్ పెరిగిపోతా ఉంటది, హెల్తీగా ఉంటారు అందరూ. దానివల్ల కొత్త టాబ్లెట్లు, కొత్త ఎక్స్పెరిమెంట్లు, లక్షల కోట్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిపోతా ఉంటే మన ఆరోగ్యం మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇట్లా భూమి మీద కొన్ని మిలియన్స్ ఆఫ్ జీవరాశులు బ్రతుకుతాయి. వాటికి మనం ప్రాణం పోస్తాం, వాటికి లైఫ్ ఇస్తాం, వాటిని చంపుకొని మనం తినం. ఇది కదా అహింస జగత్ అంటే, ఇది కదా అహింస అంటే. సో మరి సరే ఓకే, నాకేమైనా పర్లేదు, దీనికి అంతా ఏమైనా పర్లేదు, నా పిల్లలైతే మంచిగా ఉండాలని కొంతమంది అనుకుంటారు. పిల్లలకి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నాన్ వెజ్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటది, వెజిటేరియన్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటది. వెజిటేరియన్ వల్ల వాళ్ళకి ఫోకస్ అనేది పెరుగుతూ ఉంటది. వెజిటేరియన్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఒబేసిటీ అనేది రాదు, బరువు ఎక్కువగా కాకుండా వాళ్ళ హెల్దీ బాడీని మెయింటైన్ చేయగలుగుతారు. వాళ్ళ హార్మోన్స్ ఎక్కువ అంటే అనవసరంగా ఉత్పత్తి కాకుండా సరి అయిన మోతాదులో హార్మోన్స్ ఉత్పత్తి కావడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ డిసిజన్ మేకింగ్, వాళ్ళ కెరియర్ అన్ని బాగానే ఉంటాయి. వాళ్ళలో కంపాషన్ అనేది డెవలప్ అవుతా ఉంటుంది. మన ఇంట్లోనే తీయరా కోడి కొయ్యురా అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు రేపు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లయిపోతుంది? ఒక మనిషిని చంపినా, ఒక జంతువుని చంపినా అంతే కదా అని ఒక మైండ్ సెట్ ఏర్పడుతుంది కదా. ఎందుకంటే అక్కడ వచ్చేది రక్తమే, ఇక్కడ వచ్చేది రక్తమే, ఇక్కడ హింసనే, అక్కడ హింసనే, డిఫరెన్స్ తెలియదు. సో చిన్నపిల్లలు వీటికి కూడా ప్రాణం ఉంటుంది నాన్న, ఇవి కూడా మన లాంటివి నాన్న, ఇవి కూడా చైతన్య స్వరూపులే నాన్న, ఇవి కూడా ఆత్మ స్వరూపులే నాన్న అని బోధించినప్పుడు అది కదా సరైన అక్షరాభ్యాసం. కానీ అంతే తప్ప ఈరోజు అక్షరాభ్యాసం చెప్పి చేసి రేపు ఇంకోటి మాంసం కోపించి తిను నీకు బలం అంటే అదే అక్షరాభ్యాసం కాదు కదా. ఏమిస్తున్నాం పిల్లలకి? రేపు వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? జస్ట్ గోడలల్లా మేడలల్లా డబ్బులు సంపాదించి జీవోత్సవం లాగా అనారోగ్యంగా బతకాలనుకుంటున్నామా? ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు కావాల్సింది ఆరోగ్యము, ఆనందము, బంగారు భవిష్యత్తు. కాకపోతే మనం అది ఇవ్వగలుగుతున్నామా? వాళ్ళ జీవితంలో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ గురించి చెప్పగలుగుతున్నాం, వాళ్ళకి అందించగలుగుతున్నామా? చెప్పగలుగుతున్నామంటే వాళ్ళకి బంగారు బాటిచ్చినట్టే. సో ఇట్లా ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ చూపిస్తుంది.
ఏ వెజిటేరియన్ లో క్యాలరీస్ ఉండవు, న్యూట్రిషన్స్ ఉండవు, ఇవన్నీ కాదు, నాన్ వెజ్ తిన్న వాళ్ళు గట్టిగా ఉంటారు, నాన్ వెజ్ ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ చెప్పింది అనుకుంటారు. ఎన్ని రకాలైన ప్రోటీన్స్ మన ఫుడ్లలో ఉంటది. సోయా చంక్స్ ఉన్నాయి, స్ప్రౌట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైన పప్పు దినుసులు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, పీనట్స్ ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి. ఇన్ని రకాల నుంచి మనం ప్రోటీన్ పొందవచ్చు. వాటిని కోసుకొని తింటే వస్తుందా ప్రోటీన్? కాదు కదా, వీటిలలో లేవా? కాల్షియం ఐరన్ ఎక్కడి నుంచి వస్తుందని అడగచ్చు. కాల్షియం పాలకూర ఉన్నాయి, డ్రమ్ స్టిక్ ములక్కాడలు ఉన్నాయి, డేట్స్, ఖర్జూరా ఉంది, జాగరి బెల్లం ఉంది, ఎన్నో రకాలైన రెజిన్స్ ఉన్నాయి, బీట్రూట్, పోమోగ్రనేట్, ఇట్లా చెప్పుకుంటా పోతే కాల్షియం ఐరన్ కూడా పొందొచ్చు కదా. ఒమేగా 3 ఫ్లాక్ సీడ్స్, అవక్ష గింజలు, వాల్నట్స్, చియా సీడ్స్, ఇటువంటి చిన్న చిన్న గ్రెయిన్స్ ద్వారా మనకు ఒమేగా 3 కూడా వస్తుంది కదా. ఎండకు పోయి ఆ 15 నిమిషాలు ఎండకు నిల్చుంటే విటమిన్ డి వచ్చి కూడా వస్తుంది కదా. ఇట్లా ఎన్నో రకాలైనవి మనకు న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా రాంగా ఇంకేం కావాలి ఇంకా మనకు? ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే ఇది ఒక మనిషికి ఒక ఫిజికల్ గా ఆలోచిస్తేనే తప్ప ఒక ధ్యాన లోతుల్లోకి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో హిమాలయాల్లో పోయి తిండనక, ఎండనక, వాననక, న్యూట్రిషన్ అనక, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఒమేగా ఇవన్నీ మర్చిపోయి ధ్యాన స్థితుల్లో కొన్ని వందల రోజుల నుంచి ఏం తినకుండా ఉన్న వాళ్ళు, మంచి పచ్చి నీళ్ళ మీద బతుకున్న వాళ్ళు లేరా? వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తున్నాయి ఇవన్నీ రిసోర్సెస్. సో ధ్యాన సాధనలో కాస్మిక్ ఎనర్జీ ద్వారా వస్తుంది కదా. అంటే చూడండి, సో ధ్యానానికి యాడ్ చేస్తే దీనివల్ల ఏమైపోతుంది, అంత మెరుగుపడిపోతా ఉంటుంది అన్నట్టు. సో అట్లా మనకు సరే డబ్బుల విషయానికి వచ్చేసరికి వెజిటేరియనే తక్కువ వస్తాయి, వెజిటేరియనే తక్కువ ఖర్చు. ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాలైన వెజిటేరియన్ రిసోర్సెస్ మనకు ఉన్నాయి వాడుకోవడానికి. సో ఇక్కడ వందల రూపాయలు మాంసానికి పెట్టి నెలకు ఏంది వేల రూపాయలు ఒక చందా కట్టినట్టు అనారోగ్యానికి పెడుతున్నాం. అనారోగ్యాన్ని మార్కెట్లో పోయి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం, అనారోగ్యం తెచ్చుకొని మళ్ళీ ఇంకో మార్కెట్ పోయి మళ్ళీ మందులు తెచ్చుకుంటున్నాం, మళ్ళీ అనారోగ్యం తెచ్చుకొని మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. ఇది సైకిల్. సో ఎట్లా ఇంత ప్రభావం చూపిస్తుంది చూడండి. సో మనం ఈ యొక్క భూమిని రక్షించుకోవాలి, మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, కుటుంబ పాది ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అనుకుంటే మన ప్లేట్ మనం చూసుకోవాలి, రోజు ఏం తీసుకుంటున్నాం అనేది. మన టేబుల్ మీద ఏ ప్లేట్ అవుతుందో దాన్ని గమనించుకోవాలంతే. మనం ఆరోగ్యం కావాలన్నా టేక్ వెజిటేరియన్ ఫుడ్, మనకు మనశ్శాంతి కావాలన్నా, యాంగ్జైటీ, భయాలు ఇవన్నీ ఏం లేకుండానే టేక్ వెజిటేరియన్ ఫుడ్. ఎంత మంది మహానుభావులు ఆ రోజు శ్రీకృష్ణుడి నుంచి ఈ రోజు న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్టులు అందరూ మెంటల్ హెల్త్ గురించి చెప్తున్నారు. మీరు హింస చూడో, అప్పుడు మీ లైఫ్ లో ఈ యొక్క అహింస అనేది వస్తుంటుంది, మీ లైఫ్ లో ప్రశాంతత వస్తుందని చెప్తున్నారు. సో ఎంతో మంది మహానుభావుల సారాన్ని గ్రహించినా గానీ ఒక్కటే, మీరు ఎవ్వరికి కీడు చేయకండి, చిన్న చీమకు గాని అది కానీ. సో ఇంకా చెప్పుకుంటా లోతుల్లోకి వెళ్తే దీనివల్ల కర్మ ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది. యద్భావం తద్భవతి. మనం ఏది ఇస్తే అది ఇస్తుంది. జంతువుని ప్రేమిస్తున్నావా, ప్రేమ వస్తుంది. జంతువును కొడుతున్నావా, నిన్నెవరు వచ్చి కొడతావు. జంతువునికి ఏది ఇచ్చినా, అది మనుషులకు కానీ జంతువులకు కానీ ఏదైనా కానీ, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. సో కర్మచక్రంలో కూడా ఇరుక్కుంటున్నాం ఇక్కడ. మళ్ళా స్పిరిచువల్ యాంగిల్లో వేసినప్పుడు అలానే పడతా ఉన్నాం, అవే ఆలోచనలు తిరుగుతా ఉన్నాం. మళ్ళా మన జీవితంలో సృష్టించుకుంటున్నాం సమస్యలు అనారోగ్యంతో. అట్లా 15 కిలోల గ్రెయిన్స్, అంటే 1 కేజీ మాంసం ఉత్పత్తి చేయాలంటే 15 కిలోల గ్రెయిన్స్ అవసరం పడుతుందంట. ఆ గ్రెయిన్స్ అంటే మనం వాడాలంటే ఇమాజిన్ చేయండి, 1 కిలోకు ఎక్కడ 15 కిలోలు ఎక్కడ. ఆ 15 కిలోలు అంటే ఒక్క మనిషి ఒక్క రోజులో తీసుకునే ఆ ఒక మాంసంతో 150 మందికి సర్వ్ చేయొచ్చు అదే గ్రెయిన్స్ ను. అంటే చూడండి, 150 మంది, ఒక్క మనిషి తినేది 150 మందికి ఆహారాన్ని పెట్టచ్చు. మనం ఏమిస్తాం మన ఫ్యూచర్ జనరేషన్ కి, ఇట్లా మనము ఎలా ఇవ్వాలి. సో ఈ సేవ్ను, ఈ యొక్క సేవ్ ఎర్త్ అనే కాన్సెప్ట్ లో ఈ భూమిని సంరక్షించుకోవాలి అంటే మన ఫ్యూచర్ జనరేషన్ కి, భావి పౌరులకి మనం ఏమన్నా ఇయ్యాలి అంటే ఫస్ట్ అందరు వెజిటేరియన్ కావాలి. సింపుల్, అందరు వెజిటేరియన్ కావాలి. ఎంతో మంది ఫుడ్ లేక, పేదరికంలో తినడానికి తిండి లేక, ఆకలితో చనిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, అవునా కదా. ఇక్కడ కిలలు తినే మాంసాన్ని మొత్తానికే స్టాప్ చేసి
ఇక్కడ పేదరికం అనేది ఉండదు, మనశ్శాంతి అనేది ఉండదు. అది అవుతుంది, క్రైమ్ రేట్ తగ్గిపోతుంది, దేశాలు రిచ్ కంట్రీస్ అవుతాయి. చూడండి, హెల్త్ కు క్లైమేట్ కి కదా ఈ రోజులలో మార్కెట్లో ఎన్ని మార్కెట్లో కొత్త కొత్త మందులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంత మంది ఆ మెడిసిన్ వాడుతున్నారు. తగ్గిపోతుంది కదా ఖర్చు, అవుతున్నాం కదా ఆరోగ్యంగా. చూడండి, చిన్నగా కనిపిస్తుంది, సూక్ష్మంగా కనిపిస్తుంది. ప్లేటే కదా, ప్లేట్ కాదు భవిష్యత్తు, ప్లేట్ కాదు ఆరోగ్యం, ప్లేట్ కాదు కర్మ, ప్లేట్ కాదు ఊపిరి, ప్లేట్ కాదు రాబోయే తరాలు, పొల్యూషన్, భూమాత, ఎన్ని ఉన్నాయి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో అందుకే ధ్యానము అనేది వాళ్ళ ఇష్టం అని పత్రిక చెప్తాడు. శాకాహారం మాత్రం ఖచ్చితంగా కావాలని చెప్తాడు. ఎందుకు? శాకాహారం అయినమంటే చాలు, మన లోపల హింస ప్రవృత్తి తగ్గుతూ ఉంటది. గొడవలు కావు, యుద్ధాలు కావు, అందరం సాత్వికంగా ఉంటాం, అన్ని జంతువులతో కలిసికట్టుగా జీవిస్తూ ఉంటాం. అది కదా బంగారు లోకం, అది కదా అసలైన సంపాదన, అది కదా ఎదుగుదల, అది కదా ఒక్కొక్క దేశ గొప్పతనం. మా దేశంలో అన్ని జంతువులను ఒకే విధంగా ఇస్తాం, అన్ని జంతువుల్ని ప్రేమిస్తాం. మా దేశంలో ఉన్న వాళ్ళందరూ శాకాహారులే. అది కదా అసలు గొప్ప ఆస్తి, స్థిర ఆస్తి, అంతకు మించి ఏముంటుంది. అందుకే మనం చేసే ప్రతి పని ఎంతో మంది మీద ప్రభావం చూపిస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. రాబోయే రోజులలో, ప్రస్తుతం ఉన్న రోజుల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి అందరూ శాకాహారులు కాండి. ఈ జ్ఞానాన్ని అందరికి చెప్పండి, చెప్తానే కదా తెలుస్తుంది. నాకు ఒకరు చెప్పి నేను కొంచెం రీసెర్చ్ చేయబట్టి నా దాకా వచ్చింది, ఇప్పుడు మీ దాకా వచ్చింది, మీ యొక్క ధర్మం. ఇట్లా చెప్తూ 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 ఉంటేనే కదా మనం అందరం మీ యొక్క బంగారు భవిష్యత్తు క్రియేట్ చేసుకోవచ్చు, బంగారు లోకాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనందరి ధర్మం ఈ యొక్క అహింస గురించి చెప్పడం, ధ్యానం గురించి చెప్పడం. ధ్యానం అనేది ఈజీగా ఉపయోగపడుతుంది అన్నట్టు. అప్పటి వరకు చెప్తే వినని వాళ్ళు కూడా ధ్యానం చేయడం వల్ల మనసును అధిగమించి, వాళ్ళ ఆలోచన విధానాన్ని అధిగమించి, అరే వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా, పాపం సత్యమే కదా అని ఒక బోధ ఏర్పడుతుంది. లేకపోతే ఏముంది అంటాం అంతే, మన గొయ్యిని మనం తవ్వుకుంటా పోతాం, అది ఎక్కడికి దారితీస్తానని తెలియదు. సో ధ్యానము, శాకాహారము యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది చెప్తూ ఉండడం. దీనివల్ల మనం పూర్తి దుఃఖం నుంచి బయటపడతాం. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవడమే సింపుల్, ఏం లేదు. దేశాలు మారాయి, మనం మారాలి, మన కుటుంబాలు మారాలి. అప్పుడు వాడలు మారుతాయి, మండలాలు మారుతాయి, డిస్ట్రిక్ట్లు మారుతుంది, రాష్ట్రం మారుతుంది, దేశం మారుతుంది, దేశాలు మారుతాయి, ప్రపంచ దేశాలు అన్ని మారుతుంది, అప్పుడు భూమి మారుతుంది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకే దీని గురించి ఇంకా రీసెర్చ్ చేయడం జరిగింది, ఎలాంటి దుష్ఫలితాలు దీనివల్ల ఉంటున్నాయని చెప్పి. సో మీ అందరికీ, ఇక్కడ ఉన్న టీం అందరికీ చాలా చాలా చాలా, యూట్యూబ్ లో చూస్తున్న ప్రేక్షకులకి చాలా చాలా హృదయపూర్వకం కృతజ్ఞతలు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి మిగతా వాళ్ళకి. సో మనం చెప్పలేకపోవచ్చు అందరి దగ్గరికి వెళ్ళి, బట్ జస్ట్ టెక్నాలజీ ఉంది ఈరోజు, షేర్ అని కొట్టాలి, వాట్సాప్ లో పంపాలి, అయిపోయి 5 సెకండ్లలో ఎక్కడ వాళ్ళు శాకాహారి కావచ్చు, అంతే కదా. ఎంతో మంది ఈ రోజుల్లో శాకాహారం అవుతారు అంటే ఇటువంటి టెక్నాలజీ, ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం వల్లనే. ఒకరు కాలిపోతుంది, ఒక ఇల్లు పక్కన ఉన్న వాడు వెళ్ళి చెప్పాలి కాలిపోతుంది కాలిపోతుంది అంటే, అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వాటర్ మొత్తం పోసేసి కాల్స్తున్న ఇల్లును ఆపేసుకుంటారు. సో మనం ఏ విధంగా అయితే ఒక స్టేటస్ పెట్టొచ్చు, ఒక వీడియో పంపించచ్చు, ఒక బుక్ అందివచ్చు, ఒకరికి ఫోన్ చేసి చెప్పచ్చు, చుట్టూన్న వాళ్ళకి చెప్పచ్చు, కంపెనీలో చెప్పచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలల్లా శాకాహార జగత్ అయిపోతుంది, బంగారు జగత్ అయిపోతుంది, ధ్యాన జగత్ అయిపోతుంది, పిరమిడ్ జగత్ అయిపోతుంది. అది